మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియులారా, మరి నీకు జ్ఞానం ఉందని, మరి నీ యొక్క బలముందని బట్టి ఏమాత్రం కూడా అతిశయపడకూడదు. ఈ ఉదయకాలం మందు అతిశయిస్తున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి బలమును బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి జ్ఞానమును బట్టి కానీ, ఉద్యోగమును బట్టి కానీ, ఏ విషయంలో కూడా నీవేమాత్రము కూడా అతిశయపడకూడదు. నీ కుటుంబము నీవు బలపరచబడాలి, దేవుని వాక్యం చేత ఆదరించబడాలి అంటే ప్రియులారా, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యము ద్వారానే నీవు ఆదరించబడి అతిశయించబడాలి. యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు అతిశయం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు. ఈ ఉదయకాలమందు ఎంతమంది అయితే మీ వాగ్దానం చూస్తున్నారు, యేసయ్య నామములు దీవెనలు పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నిజమేనాయన, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి ఏమాత్రము కూడా అతిశయించకూడదని సెలవిస్తున్నారు. ప్రభ, మాకున్న ఉద్యోగములను బట్టి కానీ, నా ప్రభ మాకున్న అందము ఆస్తిని బట్టి కానీ, ప్రభ మాకున్న ఐశ్వర్యమును బట్టి కానీ ఏమాత్రము కూడా అతిశయింపక నీ నామమును బట్టి, నిన్ను కలిగి ఉన్న విధానమును బట్టి మేము అతిశయించేవారుగా మమ్మల్ని అందరినీ మీరు ఆయుత్తపరిచి మీరు అక్కడికి సిద్ధపరచమని, ఎంతమంది అయితే మీ వాగ్దానం వింటున్నారో అట్టి వారెల్లరూ బలపరచమని, స్థిరపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.